అమ్మా, నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? ఇక నుంచి నీ ఇష్టమే నా ఇష్టం, ఓకేనా? ఇవ్వమ్మా. అయ్యో అత్తయ్య, నా ప్లేట్ మీరు తీయడం ఏంటి? ఇంకెప్పుడలా చేయకండి. ఓకే అమ్మా, నేను అపర్ణ అలా సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తాం. దీనికైనా పర్మిషన్ ఇస్తావా, లేదంటే ఇంకేదైనా సెంటిమెంట్ సాక్ చెప్తావా? అలా అయితే వెళ్ళిరండి, సినిమాకేగా. సినిమాకే. అపర్ణ, లెట్స్ గో. వెళ్ళొస్తాం అత్తయ్య. సరేమ్మా, వెళ్ళిరండి. బాయ్ ఇందు. ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు. వాళ్ళని అలా చూస్తుంటే అన్నం తినకుండానే కడుపు నిండిపోతోంది. ఏమైంది అలా లేచావు? వాళ్ళని చూసి నీ కడుపు నిండిపోయింది, నా కడుపు రగిలిపోతుంది. ఛీ! ఏందో 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 ఏందో, నా మాట విను. ఏం చేస్తున్నావే? డోర్కి ఏందో, నేను చెప్పేది వినమ్మా. ఏందో ఏందో ఏందో, నా మాట విను. డోర్తి ఏ అగాయిత్యం చేసుకోవద్దు. ఏందో నేనున్నాను. ఏందో, ఏంటే నువ్వు చేస్తున్న పని? దిగు, నా మాట విను. బుద్ధుంటే చేస్తున్నావా? నన్ను వదలత్తయ్యా. ఏయ్ ఏందో, నేను బతికి ఏం సాధించాలి? ఎవరి కోసం బతకాలి? ఏంటే చేస్తావా? చేస్తుంటే ఆపావుగా అత్తయ్య, పోనీ నువ్వే చంపాయి. నీ చేతులతో నువ్వే నా గొంతు పిసికి చంపాను. నాకు ఈ నరకంలో ఉండాలని లేదు, వెళ్ళిపోతాను. నేనే నీ కోడలు నన్ను, బావే నా భర్త అన్నా. నా చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టి చివరికి బావ నాకు కాకుండా చేశావు. ఆ అప్పన్నని నీ కోడలు చేసుకున్నావు. మా అన్నయ్య నూరేళ్లు బ్రతకాలి, నా పుట్టింటి దీపం వెలుగుతూనే ఉండాలి. మరెందుకు వచ్చావు ఇక్కడికి? నందు, నేను మాట్లాడతాను కదా. చూడమ్మా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాక కష్టమైనా సుఖమైనా చావైనా బ్రతుకైనా అంతా అత్తారింట్లోనే. పెళ్ళయ్యి 3 పిల్లలు పుట్టాక అపర్ణ,
అపర్ణ డార్లింగ్. అబ్బా, వదలండి. ఏంటి మీ అల్లరి? హాల్లో అత్తయ్య వాళ్ళు ఉన్నారు, చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? కొత్తగా పెళ్లి చేసుకున్నారు, సరదాగా సరసం ఆడుకుంటున్నారు అనుకుంటారు. మీకు సిగ్గులేదు. ఎందుకు సిగ్గుపడాలి? మన ఫస్ట్ నైట్ కు మా అమ్మాయి వాళ్ళు ముహూర్తం పెట్టిస్తానంది కదా, అందుకు పూలు కూడా తెచ్చాను చూడు. నువ్వు మా అమ్మని అడిగి పంతులు గారు పెట్టిన టైంకి పంక్చువల్ గా మన రూమ్ లోకి వచ్చేస్తే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు కూడా త్వరగా వచ్చేయండి. అడ్వాన్స్ గా ఒకటి ఇవ్వచ్చుగా. కళ్ళు మూసుకోండి. నేను అడిగింది ఇది కాదు. గదిలోకి రా, చెప్తాను నీ సంగతి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పంతులు గారేమో అలా భయపెట్టారు. పిల్లాడి హుషారు చూస్తుంటే బాధేస్తోంది. భగవంతుడా, పగవాడి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదయ్యా. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా అన్నావుగా, ఇది అంతే అత్తయ్య. మిగతావి వేరు, ఇది వేరు. డబ్బు ఆస్తో అయితే ఏదైనా అనుకోవచ్చు, ప్రాణాలతో పనాయే. ఏంటత్తయ్య? అయ్యో, నువ్విక్కడే ఉన్నావమ్మా? ఏం లేదులే, ఆ అబ్బాయి వచ్చాడుగా, నువ్వు పైకి వెళ్ళు. ఏంటో చెప్పండి అత్తయ్య. అది అదేం లేదమ్మా, నువ్వు పైకి వెళ్ళు. నాకు చెప్పకూడదా అత్తయ్య? నా ముందు చెప్పకూడదేమో. నేను వెళ్తానులే, నాకేం పని ఇక్కడ. చెప్పండి అత్తయ్య. ఏంటోనమ్మా, ఎక్కడలేని సమస్యలని మనకే వస్తున్నాయి. సమస్య ఏంటత్తయ్య? వాడు కాని ఇక్కడెక్కడా లేడు కదా. కార్యానికి ముహూర్తం పెట్టించడం కోసం పంతులు గారి దగ్గరికి వెళ్ళానమ్మా. ఆయన మీ ఇద్దరి జాతకాలు పరిశీలించి చూసి మంచి ముహూర్తంలో మీ పెళ్లి జరగలేదు అన్నాడు. వేరొకరితో పెట్టిన ముహూర్తానికి అర్జున్ నీ మెళ్ళ తాళి కట్టాడు కదమ్మా, అది మీకు తప్పుడు ముహూర్తం అంట. ఆ పెళ్లికేడు తగిలిందంట మీకు. మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో పాపం మీ పెళ్లి చేసిన పంతులు గారు ఆ ముహూర్తం గురించి వదిలేసుంటాడు. అదే ఇప్పుడు పెద్ద సమస్య అయిందమ్మా. అర్జున్ జాతకం ప్రకారం 25 ఏళ్లు పూర్తిగా నిండే వరకు పెళ్లి చేసుకోకూడదంట. ఆ తప్పు ఎలాగూ జరిగిపోయింది కాబట్టి కనీసం ఈ కార్యమైనా 7 ఏళ్లు నిండే వరకు ఆపమని పంతులు గారు చెప్పారు. తొందరపడి ఇప్పుడే కార్యం జరిపిస్తే అది వాడి ప్రాణానికే ముప్పంట.